1950 సంవత్సరంలో రాష్ట్రపతి గారు మరి ఉత్తర్వులు చేసినటువంటి ఆ యొక్క ఆర్డర్ని మరి మార్చాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆర్డర్ వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు, కానీ ఇప్పుడే మరి దానివల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. ఆ విషయంలో మరి గవర్నమెంట్ మరి రాష్ట్ర పక్షంగా అలాగే నేషనల్ పక్షంగా కూడా క్రైస్తవులందరికీ కూడా న్యాయం చేయాలని, ముఖ్యంగా మరి క్రైస్తవులకు కూడా భద్రత కల్పించాలని. ఈ మధ్య చాలా క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిలో మాకు భద్రత కల్పించాలని మేము కోరుతున్నాం. మరి ఈ ర్యాలీకి పూర్తిగా మా స్థానిక ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు కొన్మాడి కొన్నబాబు గారు మాకు చాలా సహాయం చేశారు. అలాగే ఎంపీ గారు కూడా మాకు సహాయం చేశారు. ఎస్పీ గారు, ముఖ్యంగా డిఎస్పీ గారు, సిఐ గారు కూడా ఈ ర్యాలీని పీస్ఫుల్గా చేయడానికి, అలాగే కలెక్టరేట్కి వచ్చి మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి కూడా మాకు పూర్తిగా సహకరించారు. కనుక వారందరికీ మరి జిల్లా పక్షంగా చాలామంది నాయకులు, క్రైస్తవులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ, అలాగే మరి ఈరోజు ప్రెస్ వారందరికీ కూడా మా నాయకులందరి తరఫున నా వందనాలు తెలియజేస్తున్నాను. దుమ్మెటి సామిల్ సాగర్ నా పేరు. ఈరోజు కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఇతర క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలో ఒక శాంతి ర్యాలీ చేయడం జరిగిందండి, భానుగూడ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిని. ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగా క్రైస్తవుల మత స్వేచ్ఛ హరించబడింది. ముఖ్యంగా ఎస్సీ లేదా దళిత కులస్తులు క్రైస్తవ మతం తీసుకోవడం ద్వారా వారు కులం పరంగా వచ్చేటువంటి హక్కులు కానీ, రిజర్వేషన్లు కానీ, ఎలక్షన్లో పోటీ చేసే ఇతర అధికారాలన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు. ఇది వివక్ష అని 76 సంవత్సరాలుగా ఇది అమల్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 58 సంవత్సరాలు పరిపాలించింది. అలాగే ఇప్పుడున్న కూటమి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం 18-19 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నప్పటికీ ఈ చట్టం రద్దు చేయబడలేదు. దీని ప్రకారంగా దళితులు, ముఖ్యంగా ఎస్సీ కులస్తులు వారు క్రైస్తవ మతం తీసుకుంటే ఈ హక్కులు పోవడం అనేది మత స్వేచ్ఛకు రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో చెప్పిన దానికి భిన్నంగా ఉంది. దీన్ని రివోక్ చేయాలని లేదా అమెండ్మెంట్ చేసి పూర్వం ఇందులో హిందూ మతంతో పాటు సిక్కు మతాన్ని, బౌద్ధ మతాన్ని కూడా చేర్చి వారికి కూడా ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. అలాగే క్రిస్టియన్స్, ఇస్లాం, ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలు కూడా తీసుకునేలాగా మత స్వేచ్ఛ ప్రసాదించాలని ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం. దీనికి సహకరించిన కాకినాడ ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి కొన్నబాబు గారు, అలాగే ఎంపీ గారు శ్రీతంగ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా యంత్రాంగం, ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి, అలాగే ప్రింట్ అండ్ మీడియా ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారిని కలిసి ఎంతో సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.